హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరి. ఎనదర్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈరోజు తోటకూర కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. చాలామందికి తోటకూర నచ్చదు, కానీ ఇలా చేస్తే తప్పకుండా తినాల్సిందే. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి రెమ్మలు అనేది వేసి మనమైతే బాగా కలుపుకొని కొంచెం పోపు దినుసులు కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయను అయితే బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అయితే మనం ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూర అనేది యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి తోటకూర అయితే. ఈలోపు టమాటో కూడా కట్ చేసి పెట్టుకుందాం. కొంచెం చింతపండు అనేది తీసుకోండి, నానబెట్టండి. చింతపండు అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవచ్చు. సో తోటకూర అయితే బాగా మగ్గిన తర్వాత టమాటా కూడా బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అయితే బాగా మిక్స్ చేసుకొని టమాటా వాసన అయితే రాకుండా చూసుకోవాలి. కొంచెం మసాలా పౌడర్, ధనియా పౌడర్ అండ్ కారం, సాల్ట్ అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చేసిన తర్వాత అయితే మనం ముందుగా పెట్టుకున్న చింతపండునైతే వేసుకోవాలి. చింతపండు వేసి 5 to 10 minutes ఉంచితే మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.